స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని పుట్టపర్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ మిథున్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురిచేయటమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ వేధింపు చర్యలను తాను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే విజయమన్నారు. వైఎస్సార్సీపీ సంస్థాగత బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. మరోవైపు రాచమల్లు మాట్లాడుతూ ఏనుగులకు కలలో సింహం గుర్తొచ్చినట్టు కూటమి నాయకులకు జగన్ గుర్తొస్తున్నాడన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జగన్ ను నిద్రలో కూడా గుర్తు చేసుకుంటున్నారన్నారు. నేను జగన్ మనిషిని అని సగర్వంగా చెబుతామన్నారు. జగన్ కు భయపడే మీరంతా ఐక్యంగా ఉన్నారన్నారు. అనంతపూర్ జిల్లాలో అది పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో పట్టుదలగా, ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చదరపు అడుగు కాస్ట్ ఉందో, ఏదైతే అమౌంట్ ఉందో దానికి 2 ఇంతల కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను. ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపు అడుగు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము, ఒక రైతు తన బాధ అంతా కూడా వెలిబుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది చాలామంది పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు న్యాయం చేయాలా, అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది. రాయలసీమ ప్రజలు ఎట్ట పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేదే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏవంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వీటన్నిటి కూడా ఈరోజు క్యాడరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మేమందరూ కూడా, నాయకులందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ.